50,000 పెట్టి వేసినటువంటి టైల్స్ అయినా కానివ్వండి, లేదంటే కనుక 5,00,000 రూపాయలు పెట్టి వేసినటువంటి గ్రానైట్ అయినా కానివ్వండి, సో బేస్ అనేది ప్రిపరేషన్ సరిగా లేకపోతే కంపల్సరీ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. సో చాలామంది ఫోన్ చేసి, సార్ మా ఇంట్లో ఫ్లోరింగ్ అనేది ఉబ్బిపోతుంది, ఫ్లోరింగ్ వచ్చేసి డౌన్ అయిపోయింది, బాగా స్కట్టింగ్ చివర్లో ఫ్లోరింగ్కి స్కట్టింగ్కి గ్యాప్ వచ్చేసింది, సో అనేది చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారండి. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అనమాట. సో మీరు చాలా ఇళ్లలో కొత్తగా కట్టినటువంటి హౌస్లో కూడా గమనిస్తూ ఉంటారు, ఏంటంటే టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఉబ్బడం కానివ్వండి, లేదంటే కుంగిపోవడం కానివ్వండి, స్టింకేజ్ కానివ్వడం కానివ్వండి, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బేసిక్గా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాని తర్వాత దీనికి కాజెస్ ఏంటి, ఒకవేళ వస్తున్నక రెమెడీస్ ఏంటి, రాకుండా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఏదైతే మనకి ఈ స్ట్రింకేజ్ ప్రాబ్లం లేదా స్వెల్లింగ్ ప్రాబ్లం ఫ్లోరింగ్లో ఉన్నాయో, సో ఇవి ఎందుకు వస్తాయి అనే దానికి మెయిన్గా బేస్ ప్రిపరేషన్ అండి. సో ఫౌండేషన్లో వేసినటువంటి సాయిల్ని బట్టి, దాని తర్వాత దానికి అక్కడ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ బట్టి ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఇదివరకే ఒక వీడియో పెట్టున్నాం మనము. సో బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది ఎలా జరగాలి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడాలి, ఎలా చేసుకోవాలనేది మనం ఒక వీడియో ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో ఇంకా ఎవరైనా చూడకుండా ఆ వీడియో వెళ్ళి చూడండి. ఇకపోతే బేస్ ప్రిపరేషన్ అంటే మనం ఎప్పుడైతే బేస్మెంట్ కడతామో, బేస్మెంట్ కట్టిన తర్వాత దాంట్లో ఫిల్అప్ చేసిన తర్వాత ఆ సాయిల్ ఫిల్అప్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేయాలండి. బిఫోర్ గోయింగ్ టు టైల్స్ పీసీసీ కంటే ముందు కూడా ఏం చేయాలంటే సాయిల్ టైప్ అనేది మస్ట్ అండ్ షుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి సాయిల్ వేసుకోవాలి, బ్లాక్ సాయిల్ అనేది అస్సలు వాడకూడదు. సో ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఫిల్ చేసినటువంటి సాయిల్కి కంపల్సరీ ప్రాపర్ వాటరింగ్ అనేది కంపల్సరీ చేయాలి. వాటరింగ్ చేసిన తర్వాత దాన్ని డ్రై అయ్యేదానికి కొద్ది రోజులు టైం ఇవ్వాలి. దెన్ ఆఫ్టర్ మినిమం ఒక 2-3 డేస్ అయినా పడుతుంది. సో అది అయిన తర్వాత దానికి హైడ్రాలిక్ ర్యామర్ అంటాం, అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ టైప్ ఆఫ్ ర్యామర్స్ని యూజ్ చేసి మీకు అర్త్ అనేది అంటే సాయిల్ అనేది కాంపాక్షన్ చేసుకోవాలండి. సో ఈ కాంపాక్షన్ వల్ల ఏమవుతుంది అని అంటే సాయిల్స్లో ఏదైనా సాయిల్లో ఉన్నటువంటి లూజ్ ఏదైనా ఉంటే కంప్రెస్ అయిపోతుంది, అంటే గట్టిగా అయిపోతుంది నేల. సో ఆ నేల గట్టిగా అయిపోవడం వల్ల ఏమవుతుంది, దాని మీద వేసేటువంటి పీసీసీని మీకు స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. సో సాయిల్ని ప్రాపర్ కాంపాక్షన్తో హైడ్రాలిక్ మెషినరీ కానివ్వండి, లేదా అవైలబిలిటీ లేవంటే దిమ్మిస కొట్టేయడం కానివ్వండి, ఏదంటే సాయిల్ని అయితే కాంపాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇదే మేజర్ రోల్ పాటిస్తుంది ఏదైతే టైల్స్ ఉబ్బిపోవడం కానివ్వండి, కిందికి కుంగిపోవడం కానీ ఇట్లాంటి వాటిలో. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ అంటే బేస్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత వెరీ వెరీ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీసీసీ అండి. సో చాలా వరకు పీసీసీ ఏం చేస్తున్నారు అని అంటే కంప్లీట్ 40 mm పీసీసీ వేస్తారు, లేదా కంప్లీట్ 20 mm పీసీసీ వేస్తున్నారు. సో ఇది కొద్ది వరకు కరెక్టే కానీ మరి అంత కరెక్ట్ కాదండి. నేనేమంటే నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే సో పీసీసీలో 20-40 వీలైతే మామూలు చిప్స్ కూడా వాడండి. వాడినప్పుడు ఏమైందంటే ఆ వైట్స్ అనేది కంప్లీట్గా ఫిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. పీసీసీలో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు థిక్నెస్ అండి. థిక్నెస్ మినిమం 3 inches కంపల్సరీ ఉండాలి, మ్యాక్సిమం 6 inches. అది హౌసెస్కి అయితే 6 inches అనేది సఫిషియంట్. మ్యాక్సిమం మినిమం 3 inches అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. దాని తర్వాత పీసీసీలో వేసేటువంటి మిక్సింగ్ రేషియో సెకండ్ కాకుండా M10, M15 వాడితే మంచిది రేషియోలో. దాని తర్వాత ఎప్పుడైతే పీసీసీ మనం వేస్తామో ఆ పీసీసీకి సంబంధించి స్లోప్ ముందే డిసైడ్ చేసుకోండి. స్లోప్ ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే మాల్లో కలిసిపోతుంది అంటే టైల్స్లో కవర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పీసీసీలో స్లోప్ని అసలు పట్టించుకోరు. స్లోపు ప్రాపర్గా లేకపోతే ఏమవుతుంది అని అంటే మళ్ళీ టైల్స్ వేసేటప్పుడు మేస్త్రి వచ్చి ఏం చేస్తాడు, దాన్ని వాస్తుని మ్యాచ్ చేయాలని చెప్పేసి వేయాల్సిన మాల కంటే అడిషనల్గా మాలేస్తాడు. సో ఈ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే పడాల్సిన మోటార్ కంటే అంటే మాల్ కంటే కూడా ఎక్కువ మాల్ మీకు పడుతుంది, మెటీరియల్ కాస్ట్ వేస్ట్ అవుతుంది, అలాగే లేబర్ కాస్ట్ పడుతుంది, అట్ ది సేమ్ టైం మీకు టైం కూడా ఎక్కువ పడుతుంది అనమాట. సో అది లేకుండా పీసీసీ వేసేటప్పుడే కంపల్సరీ ఫ్లోరింగ్ యొక్క స్లోప్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకుంటాక మంచిదనమాట. దెన్ ఆఫ్టర్ కాంపాక్షన్ టు ది పీసీసీని కూడా కంపల్సరీ కాంపాక్షన్ చేయాలి. దిమ్మిస కొట్టిస్తారా లేదా మినీ హైడ్రాలిక్ ర్యామర్ తెప్పిస్తారా వీడియోలో చూపించినట్టు, అది మీ చాయిస్ అండి. కాంపాక్షన్ అయినప్పుడు మీకు ఆల్రెడీ అర్త్ కింద మంచి కాంపాక్షన్ అయిపోయింది, దాని మీద వేసేటువంటి పీసీసీ బాగా కాంపాక్ట్ చేసుకున్నారంటే
ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ టు ది టైల్స్ అనమాట. అప్పుడు మీకు టైల్స్లో ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఈ రెండిట్లోనే వస్తాయన్నమాట. మూడో విషయం, ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు గమనించాలండి. టైల్స్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరే, గ్రానైట్ వేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వేరే అనమాట. ఇప్పుడు అందరూ కూడా విట్రిఫైడ్ టైల్స్, సెరామిక్ టైల్స్ అనేది టాయిలెట్స్లో వాడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లోరింగ్ కన్నా సింగిల్ చార్జ్డ్ ఆర్ డబుల్ చార్జ్డ్ ఫ్లోరింగ్ టైల్స్ని ఎక్కువ విట్రిఫైడ్ టైల్స్ని వాడుతున్నారు అనమాట. ఈ టైల్స్లో ఈ టైల్స్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటాక, బిఫోర్ టైల్ లేయింగ్ మీరు ఏం చేస్తారంటే బేస్ ప్రిపేర్ చేసుకోండి. అంటే మీరు ప్రాపర్ 1:4 రేషియోతో లేదా 1:6 రేషియోతో మాల్ అంటే సిమెంటు, ఇసుక, వాటర్తో కలిపేసి ఫ్లోరింగ్ యొక్క స్లోప్ని బట్టి కంపల్సరీగా టైల్స్తో ఎక్కడైతే పాయింట్స్ పెట్టేసి అంటే పాయలు అంటాం కదా, అలాంటి టైల్స్తో పాయలు పెట్టించేసుకొని నీట్గా ఫ్లోరింగ్ చేసుకున్నారనుకోండి, దాన్ని ఒక 2-3 డేస్ లేదా 4 డేస్ మినిమం క్యూరింగ్ చేసిన తర్వాత, చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంది ఏంటి అని అంటాక సిమెంట్ పాలుతో ఇప్పటికీ ఫ్లోరింగ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ రాంగ్ ప్రాక్టీస్ అండి. సో ఏంటంటే లాటిక్రేట్స్ వచ్చినాయి. ఇప్పుడు లాటిక్రేట్స్ అనేది వెరీ వెరీ అడ్వాన్స్డ్ టు ది టైల్స్ లేయింగ్ అనమాట. మీరు లాటిక్రేట్ వాడితే ఏమవుతుంది అంటే టైల్స్కి మంచి గ్రిప్ వస్తుంది. అలాగే లాటిక్రేట్ ఏమవుతుందంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కింద టైల్ కింద. ఎప్పుడైతే మనం పైన టైల్ వేస్తామో ఆ టైల్ కింద ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి దాంట్లో హాలో సౌండ్ లేకుండా వస్తుంది అనమాట. తర్వాత ఎప్పుడైతే టైల్స్ ప్లేస్ చేస్తామో దాని టాప్ లెవెల్ పర్ఫెక్ట్గా చూసుకోండి, క్లిప్ పెట్టమని చెప్పండి. లేదంటే కంపల్సరీ టాప్ లెవెల్ అనేది టైల్స్ సర్ఫేస్ ఒకే లెవెల్లో ఉండాలి, ఒకటి హైట్ ఒకటి తక్కువ అట్లా ఉండకూడదు అనమాట. కంపల్సరీ చూసుకోండి. దెన్ ఆఫ్టర్ వీలైతే టైల్ వైబ్రేటర్ని వాడమని చెప్పండి. అంటే ఒకప్పుడు మనం కర్రతో దంచేవాళ్ళము, సో ఇప్పుడు టైల్ వైబ్రేటర్స్ నవేడేస్ వచ్చేసినాయి. సో ఆ టైల్ వైబ్రేటర్ వాడితే ఏమవుతుందంటే దాని కింద ఏదైనా మాల్ అంటే లాటిక్రేట్ వేస్తాం కదా, ఆ లాటిక్రేట్లో ఎక్కడైనా వాయిడ్స్ ఉంటే ఆ వాయిడ్స్ అనేటివి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి అందులో మాల్ ఫిల్అప్ అయిపోయి టైల్కి మంచి స్ట్రాంగ్ బేస్ వస్తుంది. సో ఇలాంటి లేయింగ్ అనేది సరిగా జరగకపోతే ఎలాంటి ప్రాబ్లం వస్తుందో మీకు ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడంతా కూడా సర్ఫేస్ మొత్తం ఫ్లాట్గానే ఉంది. బట్ మీరు ఒకసారి క్లియర్గా సౌండ్ వినండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇక్కడ సౌండ్ వినండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ సౌండ్ ఒక రాగుంది, చూసారా సౌండ్, లొట్ట సౌండ్. ఇక్కడ సాలిడ్గా ఉంది, ఇక్కడ సాలిడ్గా ఉంది. ఒకే టైల్లోనే ఇదంతా ఒకే టైల్ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే టైలే. ఈ టైల్లోనే ఇక్కడ సాలిడ్ ఉంది, ఇక్కడ సాలిడ్ ఉంది, ఇక్కడ లోపల హాలో ఉంది, అంటే లోపల మొత్తం గ్యాప్ ఉందన్నమాట. ఈ స్పేస్ మొత్తం గ్యాప్ ఉంది. సో కాబట్టి ఇది రీప్లేస్ చేసుకోవాలి కదండి. సో పక్కన ఉన్నటువంటి టైల్స్లో కూడా ఒకటేమో మంచిగా బాగా బేస్ ప్రిపేర్ చేసి పెట్టారు, సాలిడ్గా ఉంది. ఇంకొక దాంట్లోనేమో హాలో సౌండ్ వస్తుంది. సో ఇవి ఎందుకు వస్తాయి అని అంటే సూపర్విజన్ సరిగా లేకపోవడం వల్ల. అంటే టైల్స్ వేసే వాళ్ళు కూడా గమనించుకోవాలండి. ఎందుకంటే మనం ఈరోజు చేసి వర్క్ చేసి వెళ్ళిపోతాం, కానీ లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేది వాళ్ళే. సో మళ్ళీ ఆ చిన్న వర్క్ ఎవరైనా రావాలి అని అంటే మాత్రం రారనమాట. సో అది అలాంటివి మిస్టేక్స్ జరగకుండా ఓనర్స్ కూడా గమనించుకోవాలి. లేదంటే ఒక ఇంజనీర్ని పెట్టుకుంటున్నాక కన్సల్ట్ ఇంజనీరు హీ విల్ సూపర్వైజ్ ఆల్ వర్క్స్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు అన్నీ సూపర్వైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మీకు కొన్ని తెలియకపోవచ్చు. సో వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కంప్లీట్ ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి 10 రూపాయలు డబ్బులు పోయినా కూడా మీ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అనమాట. సో టైల్స్కి మధ్యలో ఉండేటువంటి గ్యాప్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పటికీ వైట్ సిమెంట్ అనేది పెడుతున్నారు. వైట్ సిమెంట్ అనేది పెట్టకూడదండి. కంపల్సరీ టైల్ గ్రౌట్స్ అనేది పెట్టాలి. కంపల్సరీ టైల్ గ్రౌటింగ్ చేసుకోవాలి. గ్రౌట్ చేయకుంటే అందులో నుంచి వాటర్ పెనట్రేట్ అయ్యి ఫ్లోరింగ్ కిందకి వెళ్ళిపోతాయి. దాని ద్వారా స్లాబ్ డ్యాంప్నెస్ రావడం కానివ్వండి, లేదంటే స్టైల్స్లో ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఎక్కడైనా పైకి రావడం కానీ, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీ టైల్స్ చేసే పాటైతే కనుక కంపల్సరీ టైల్ గ్రౌట్ అనేది యూజ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ మీకు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇది చేసుకోవాల్సి అనమాట. ఒకవేళ గ్రానైట్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సేమ్ బేస్ ప్రిపేర్ కరెక్ట్గా చేసుకోండి. ఇదివరకే చెప్పినట్లు ఇందులో సిమెంట్ వేస్తున్నాక కనీసం మినిమం తక్కువ ఒక 7 బ్యాగులు మాత్రమే పడేటప్పుడు, మ్యాక్సిమం 12 బ్యాగుల కంటే ఎక్కువ అలౌ చేయకుండా
మాల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సిమెంట్ స్లరీ వేస్తాము. సిమెంట్ స్లరీ వేసినప్పుడు ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటి అని అంటే గ్రానైట్లో బెండ్ ఉంటాయండి. అంటే గ్రానైట్ స్ట్రైట్గా ఉండదు, కొన్ని చోట్ల బెండ్ ఉంటాయి. ఆ బెండ్ని కవర్ చేసేదానికి పాపం గ్రానైట్ మేస్త్రీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను కూడా ప్రాక్టికల్గా చాలా చూసినాను. సో మీరు గ్రానైట్ పర్చేస్ చేసేటప్పుడే బెండు లేనటువంటి గ్రానైట్ని కొనుక్కుంటానక మీకే మంచిదండి. సో ఎందుకంటే మీరు క్వశ్చన్ చేసేదానికి ఉండదన్నమాట మేస్త్రికి. సో గ్రానైట్ కొనేటప్పుడు కంపల్సరీ మీకు బెండ్ ఉందా లేదంటే ఏదైనా డిఫెక్ట్ ఉందా, లేదంటే దాని లోపల ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, సో ఇవన్నీ చూసుకొని ప్రాపర్ మెటీరియల్ అనేది పర్చేస్ చేయండి. మీ వెంట ఇంజనీర్ని తీసుకెళ్ళండి. సో ఇంజనీర్ మీకు అన్ని గైడ్ చేస్తారు. అంటే దాంట్లో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, లేదంటే వాయిడ్స్ అంటే బెండ్ ఏమైనా ఉందా, లేదంటే మెటీరియల్లో డిఫెక్ట్ ఏమైనా ఉందా, సో ఇవన్నీ కూడా ఇంజనీర్ గైడ్ చేసేదానికి అవకాశం ఉంటుందండి. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత సిమెంట్ పాలు వేస్తాము. లే చేసిన తర్వాత ప్రాపర్ కాంపాక్షన్ దీనికి కూడా ఉండాలండి. వైబ్రేటర్ వాడేసి నీట్గా మంచి అంటే కింద ఈవెన్గా సర్ఫేస్ క్రియేట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటే హాలో సౌండ్స్ రావడం కానివ్వండి, సో ఈ ప్రాబ్లం అనేది రాదనమాట. ఇకపోతే మెయిన్గా ఇందులో గ్రానైట్ వేసిన తర్వాత దీనికి గ్రౌటింగ్ చేసుకోవద్దండి. కంపల్సరీ ఎపాక్సీ అనేది ఫిల్ చేసుకోండి. గ్రానైట్కి ఎపాక్సీ ఫిల్ చేస్తే ఏమవుతుందని అంటాక మీకు దాంట్లో గ్రానైట్ నుంచి పెనిట్రేట్ అయ్యేదానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకనంటే కమింగ్ టు ది వట్రిఫైడ్ టైల్, గ్రానైట్ అనేది ఇది స్టోను, అది వట్రిఫైడ్ మెటీరియల్. సో అది ఏమవుతుందంటే వాటర్ స్ప్లిట్ అవుతుంది. ఇదేంటంటే వాటరు లైట్గా అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఆ గ్యాప్స్లో కనుక మీరు గ్రోట్ ఫిల్ చేయకుండా వేరే చేస్తే కనుక ఏమవుతుందంటే వాటర్ అబ్జర్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో గ్రౌటింగ్ అనేది ఎపాక్సీ లేదంటే గ్రౌటింగ్ అనే కంపల్సరీ మీరు పెట్టించుకుంటున్నాక గ్రానైట్ జాయింట్స్లో, సో మీకు ఫ్యూచర్లో అనేది ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నాట్ లీస్ట్ సో క్యూరింగ్ పీరియడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కంపల్సరీ ప్రాపర్ క్యూరింగ్ ఉండాలి. ఫ్లోరింగ్ చేసిన తర్వాత మినిమం ఒక 1 వీక్ అనేది లైట్గా స్ప్రింక్లింగ్ అనేది చేస్తనక చాలా బెటర్ అనమాట. సో ఇది అండి వీడియో. సో ఇప్పుడు మనం వరకు చూసింది ఏంటనక బ్రీఫ్గా ఫౌండేషన్లో బేస్మెంట్లో ఫిల్ చేసినటువంటి సాయిల్ టైపు, దాని తర్వాత సాయిల్ని ప్రాపర్గా నీళ్లు పట్టుకోవాలి. బేస్మెంట్ ఫిల్ అయిన తర్వాత హైడ్రాలిక్ ర్యామర్తో మంచిగా కాంపాక్షన్ చేసుకోవాలి. దాని తర్వాత పీసీసీలో జాగ్రత్త తీసుకోవాలి, మంచి పీసీసీ వేసుకోవాలి. రేషియో, థిక్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పినాను, గ్రానైట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పినాను. దాని తర్వాత 4th విషయము, టైల్స్ వేసిన తర్వాత కంపల్సరీ ట్యాప్ టెస్ట్ అనేది చేసుకోండి. ట్యాప్ టెస్ట్ అంటే నేను ఇందాక చూపించాను కదా, ఇలాంటి ఒక ఫైబర్ ర్యామర్ ఉంటుంది. ఒకవేళ ఇట్లాంటి ఫైబర్ ర్యామర్ తీసుకోకపోయినా చిన్న మెటీరియల్ ఏదైనా మెటల్ తీసుకొని జస్ట్ అలా ట్యాప్ చేస్తానక మీకు సాలిడ్ ఉండేటువంటి టైల్కి దాని పక్కనే హాలో ఉన్నటువంటి టైల్కి మీకు ఇందాక వీడియోలో చూపించినట్టు తేడా అనేది తెలుస్తుందన్నమాట. అనేది కంపల్సరీ చేసుకోవాలి. క్యూరింగ్ మినిమం ఒక 1 వీక్ చేసుకుంటాక అది కూడా స్ప్రింకిల్ చేస్తానక మంచిదనమాట. సో ఇదండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే మీకు ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉండి పలాని ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన వీడియో చేసేదానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.